పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మాదివాడలోని శ్రీ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ చల్లవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. మోటుపల్లి గంగాధరరావు, మాజీ ఎంసీ చైర్మన్ ఎండి మస్తాన్ వలి, మోరా జ్యోతిరెడ్డి, అంబటి రమేష్, పుప్పాల పండు, మోటుపల్లి రాజు, నిమ్మల నాగు, పుప్పాల చిన్న తదితరులు పాల్గొన్నారు. వంగవీటి రంగా గారు మహానుభావులు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మరి వీళ్ళందరూ అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడైతే ఒక వ్యక్తి మంచి చేశాడు కాబట్టి అతన్ని ఎన్ని తరాలైనా కూడా అలా గుర్తుపెట్టుకుంటున్నారు. మరి ఈ మధ్య చలవేంద్రాన్ని ఓపెన్ చేసిన గంగాధరం గారికి, మస్తాన్ గారికి, మరి గుంటుపల్లి కొండయ్య గారికి, మరి ఇక్కడ ఉన్న సభ్యులు మోటుపల్లి రాజుకి, చిన్నకి, పుప్పాల పండుకి, రమేష్ గారికి, కిషోర్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. ఇటువంటిది ఇన్స్పిరేషన్గా ఇంకొకళ్ళు కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తూ మరి రంగా గారికి ఆత్మకి శాంతి చేకూరాలని, ఇటువంటి కార్యక్రమాలు ఆయన పేరుతో జరగాలని తరఫున కార్యక్రమాలు అయితే ఫస్ట్గా చలివేంద్రం, అలాగే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎండలో వస్తారో వాళ్ళందరికీ కూడా దారి తీర్చడానికి గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ వచ్చిన మన సోదరులు నిమ్మల నాగు గారికి, మోటుపల్లి రాజు గారికి, అలాగే ఉప్పాల చిన్న గారికి, ఈ రాధామిత్ర మండలి ఎవరైతే సభ్యులు ఉన్నారో అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. 20 రోజుల్లో ఇప్పుడు ఒక 2 నెలల్లో మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాంట్లో కూడా వచ్చే జనాలకి చాలా చాలా అవసరమైన ఈ మజ్జిగ చలవేంద్ర కేంద్రం అనేది చాలా అవసరమైంది. దాన్ని తప్పకుండా మంచి హైలైట్ చేస్తూ ఇంకా వాళ్ళు ముందుకెళ్ళాలని, దానికి ఏదైనా మా అందరి సహకారం కావాలంటే పార్టీ వాడిగా కానివ్వండి, ఇక్కడ లోకల్గా కానివ్వండి, మా సహకారం తెలియపరుచుకుంటూ మరొకసారి మీరందరూ ఈ గ్రామంలో ఇలాంటి మంచి చలివేంద్రాన్ని పెట్టి, మజ్జిగ కేంద్రాన్ని పెట్టి ఈ ప్రజల దాహార్తిని తీర్చినందుకు ప్రత్యేకంగా మరొకసారి మీ అందరిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ సంవత్సరం కూడా ఇది కొత్తగా నిర్మించినటువంటి బస్టాండ్ ఏరియా, ఇక్కడికి మండలంలో నలుమూల నుంచి కూడా ప్రయాణికులు బస్సు నుంచి కూడా రద్దీగా తిరిగే ప్రదేశం. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి పాదచారులకు కానివ్వండి, మరి ఇక్కడ బస్టాండ్కి వచ్చి ప్రజానీకానికి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వేసవికాలంలో దాహార్తి తీర్థాలను ఉద్దేశంతో మరి రాధారంగ మిత్రమండలి సభ్యులు ఈ కార్యక్రమం 10 సంవత్సరం ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమమే కాకుండా రాధారంగ గారిని పూర్తిగా తీసుకుని మరి కులమతాలకు అతీతంగా అందరినీ గౌరవిస్తూ మరి ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని పేద ప్రజానీకానికి చదువు విషయంలోనే ఆరోగ్య విషయంలో కూడా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానికి గ్రామంలో ఉన్నటువంటి దాతలందరూ కూడా వారికి కోరిన వెంటనే వారికి వెన్నంటుండి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. మరి నగరంలో ఉన్నటువంటి పౌరుల్ని, యువకుల్ని ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహించినట్లయితే మరి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు, ఇటువంటి సేవాకర కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. దాన్ని పెద్దలుగా మీ అందరం కూడా ప్రోత్సహిస్తూ వారికి వెన్నంటుండి వారి ద్వారా సమాజానికి మంచి సేవలు అందించే విధంగా మీ అందరం కూడా గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగడానికి, ఈ చలివేంద్రం కొనసాగడానికి మాకు సహకరిస్తున్న గ్రామ పెద్దలకి, అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా రాధారంగ మిత్రమండలి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా అభిమాన నాయకుడైన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు అమరులయ్యి కొన్ని సంవత్సరాలైనా సరే వారు నేర్పిన బాటలో, వాళ్ళు చూపించిన దారిలో మేము నడవడం జరుగుతుంది. అలాగే ఈ ఆకివీడు గ్రామంలో పేద విద్యార్థులకు కానీ అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు కానీ మేము ఆర్థికంగా తోడ్పాటు చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలన్నింటికి మాకు అన్ని విధాలుగా సహకరించి, అలాగే మేము పిలవగానే వచ్చి ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని ఓపెన్ చేసిన మోటుపల్లి గంగాధరరావు గారికి, అలాగే మస్తాన్ గారికి, ఇతర నాయకులందరికీ కూడా మా రాధారంగ మిత్రమండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క సహాయ సహకారాలు ఎలాగే కొనసాగాలని కోరుకుంటూ, మీరు ఏ కార్యక్రమం చేపట్టినా మన అందరికీ మద్దతుగా ఉన్నారు కనుక మీ అందరికీ కూడా మా రాధారంగ మిత్రమండలి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.